ఓకే, అయితే పూర్ణాచారి గారు స్టార్ట్ చేసి. జై శ్రీరామ్. శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా నా తరపున మా సిద్ధార్థ రాయ్ టీం తరపున యావత్ భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సార్ సర్రియల్గా ఉంది సార్ మాట్లాడుతుంటే. అంటే ఒక 17-18 ఏళ్ళ కుర్రోడు చదువే కాదు, అంటే అకాడమిక్స్ కాదు, ర్యాంక్స్ మార్కులే కాదు చదువు అంటే, దాన్ని మించిన చదువు జ్ఞానం ఒకటి ఉంటుంది, అది పుస్తకాల్లో నిగూఢంగా ఉంటుంది అని నాకన్నా పుస్తకాలు బాగా చదివిన ఒక మిత్రుడు చెప్తే, ఓహో చదవాలి ఈ పుస్తకాలు, మరి ఎలా చదవాలి ఏం చదవాలి తెలీదు. అప్పుడు మొదటగా పరిచయమైన వ్యక్తి పేరు యండమూరి వీరేంద్రనాథ్ గారు. మిమ్మల్ని ఇప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాను, కానీ మీ రచనలు మీ మాటలు ఒక 20 ఏళ్ళ క్రితమే నాతో ట్రావెల్ చేస్తున్నాయి సార్. సో ఆ మాటలే బహుశా నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు రావడానికి కొంత దోహదం చేశాయి. అంటే నేననే కాదు, ఏ యంగ్స్టర్ అయినా తెలుగు సాహిత్యం గురించి చదువుకోవాలి తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మొదట వినపడే పేరు మీదే, అది నిస్సందేహంగా చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సార్. మీరు త్వరలో రాయబోతున్న చిరంజీవి గారి బయోపిక్కి జీవిత చరిత్ర గురించి నా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అది నిర్విఘ్నంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడి నుండో మనం, అంటే గొప్ప గొప్ప వాళ్ళు మన నుండి కూడా తయారవ్వచ్చు అని ఈ మధ్య ప్రూవ్ చేసిన సాయి రాజేష్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే జాతీయ స్థాయిలో నాలాంటి వాడు కాదు, మనలాంటి వాళ్ళు కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు అని ఈ మధ్య కాలంలో ఆయన ప్రూవ్ చేసిన విధానం చాలా అత్యద్భుతం. మిమ్మల్ని చాలా కాలం ఫాలో అవుతున్నాను సార్. మీరు ఎదిగిన విధానం చాలా అద్భుతంగా ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సార్. వీరశంకర్ గారికి, భూపాల్ సార్కి, అందరు కావాల్సిన వాళ్ళే థ్యాంక్ యూ. సిద్ధార్థ రాయ్ విషయానికి వస్తే, మా డైరెక్టర్ యశస్వి గారు ఆయన నమ్మింది రాశారు, రాసింది తీసి అందరి చేత మన్ననలు అందుకునే విధంగా గొప్ప అద్భుతమైన చిత్రాన్ని తీశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రిలీజ్కి ముందే సుకుమార్ గారితో ఆయన బ్యానర్లో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అని నేను ఫీల్ అవుతున్నాను. మాస్టారు, నా హార్ట్ఫుల్గా, అంటే మనలో నుండి ఒకరు ఎదిగితే ఆయన వెనకాల మన సక్సెస్ కూడా ఉంటుందని మా టీం అందరం అదే నమ్మాము. రేపు అది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ చెప్తారు. ఖచ్చితంగా థియేటర్లో ఒక ఉత్కృష్టమైన భావోద్వేగానికైతే మీరు లోనవుతారు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అది బాధ అవ్వనివ్వండి, సంతోషం అవ్వండి, ఉద్విగ్నం అవ్వండి, ఏదైనా అవ్వండి, ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు అది ఫీల్ అవుతారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా మా టీం అందరికీ, దీపక్ గారికి, ఈ సినిమా తర్వాత ఆయన డేట్స్ ఖాళీ ఉండవు ఖచ్చితంగా. నేను బ్రో, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఎందుకంటే అంత డెప్త్ క్యారెక్టర్ చేయాలంటే మామూలు విషయం కాదు. అండ్ తన్వి, ఆల్ ద బెస్ట్. అద్భుతంగా ఉంది మీ జంట. మ్యూజిక్ నేను 2 పాటలు రాశానండి. ఒక పాట ఎండమూరి గారి, ఆ పాట నా గురించి మెచ్చుకున్నారని మా డైరెక్టర్ గారు చెప్పారు. చాలా సంతోషపడ్డాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.